హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మాకైతే ఆ వెంకన్న బాబు దర్శనం అయితే చాలా చాలా బాగుంది. ఎంతలా అంటే ఒక నిమిషం అలా నించుండి చూస్తూ ఉన్నాము. కానీ ఆ రోజు ఏంటో తొందర పెట్టలేదు, బాగానే చూడనిచ్చారు. ఆ రోజు అయితే చాలా బాగుంది దర్శనం. ఆ వెంకన్న బాబు దర్శనం అయితే చాలా బాగా ఇచ్చారు. చూడడానికి రెండు కళ్ళు సరిపోవు కదా, మనం ఆ దర్శనం చేసుకోవాలంటేనే చాలా అదృష్టం ఉండాలి. ఆ రోజైతే చాలా బాగా చూసాం. ఇన్నిసార్లు వెళ్ళినా ఎప్పుడూ అంతలా అవ్వలేదు. అందరూ కూడా చాలా బాగుంది దర్శనం అన్నారు. ఆ రోజు దర్శనం అయిపోయిన వెంటనే మేమైతే అందరం వెంగమ్మమ్మకి వెళ్ళిపోయాం అన్నప్రసాదం తినడం కోసం. అలాగే వెంకటేశ్వర స్వామిని దర్శించుకోండి. ఆ వెంకటేశ్వర స్వామి ప్రసాదం తినకుండా అయితే ఎవ్వరూ బయటికి రారు కదా. ఎవరైనా సరే వెంకటేశ్వర స్వామి దర్శనం అయిన వెంటనే ఆ ప్రసాదం కూడా స్వీకరించి బయటకు వస్తాము. అలాగే ఆ రోజు అయితే కొబ్బరి చట్నీ పెట్టారు, వడ వేశారు, శనగపప్పు క్యాబేజీ కర్రీ చేశారు. ఆ రైస్లో సాంబార్ వేసుకుని తింటే ఎంత టేస్ట్ ఉంటుందో తెలియదు. ఎక్కడ ఉండదు అంత టేస్ట్, ఆ తిరుపతిలో తప్ప. చాలా టేస్టీగా ఉంటుంది. ఏంటో ప్రసాదం అనేది ఇప్పటికే టేస్ట్ వస్తుంది. ఆ రోజైతే కడుపు నిండా భోంచేసి, అది ప్రసాదం కింద కాకుండా భోజనం కిందే చేసాం. ఆ రోజు భోంచేసి అందరూ బయటకైతే వచ్చేసి ఎంతో సంతృప్తి అయింది. ఆ రోజు అయితే వెంకటేశ్వర స్వామిని చూసి అన్నప్రసాదం తిన్న తర్వాత చాలా హ్యాపీ అనిపించింది.